अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। జగద్రక్షక రక్షించు నాయన. మనం కిందటిసారి చాలా కొంచెం పాఠం మిగిలింది అని అది చెప్పుకోలేకపోయినాం. టైం అయిపోయింది. ఎందుకో మరి ఎందుకు అయిపోయిందో తెలియదు. సరే, శబ్దము అర్థము అనేటువంటివి చెప్పుకున్నాం మనం. శబ్దము మార్జాలము అనేటప్పటికీ మన లోపల ఒక పిల్లి కనపడుతుంది. అది అయిపోయింది. పరమాత్మ తత్వాన్ని యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నది శాస్త్రం. వాక్కుతో భగవంతుడు ఇట్లా ఉంటాడు అని చెప్పడానికి వీలు లేదుట. ఎందుకంటే ఆయన్ని గురించి చెప్పడానికి శబ్దాలకి శక్తి లేదుట. మరి ఎవరికి శక్తి ఉంది అంటే అర్థానికి శక్తి ఉంది. ఎందుకంటే అర్థం ఎవడికి వాడికి స్ఫురించాలి. శబ్దం ఎవడైనా మాట్లాడచ్చు. నేను మీన్ చేసి మాట్లాడలేదురా అంటారు ఎవరన్నా మాట్లాడేటప్పుడు. నేను మీన్ చేసి అంటే దాని మీనింగ్ని నేను అర్థం చేసుకుని మాట్లాడలే, జస్ట్ మాట్లాడాను అంటాం. విన్నారా ఈ మాట ఎప్పుడైనా? నేను దాని అర్థాన్ని గుర్తించి మాట్లాడలే. ఆ మాట అంటే అర్థం గుర్తించాల్సిందే కానీ అర్థాన్ని మాట్లాడడానికి వీల్లేదు. అర్థమైందా? ప్రకాశము విమర్శ అని రెండు పదార్థాలు ఉన్నాయి. ఒకటి ప్రకాశము, ఒకటి విమర్శ. ప్రకాశం ఏమిటంటే బయటికి చెప్పచ్చు. ప్రకాశం అంతా కూడా బయట కనపడేది, బయట వినపడేది మీ ఇష్టం. శబ్దస్పర్శ రూపరసగంధాలకి దొరికేది ప్రకాశం. అప్పుడు వెంకటేశ్వర స్వామి ప్రకాశం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని నేను వెంకటేశ్వర స్వామి అని చెప్పగలను. వెంకటేశ్వర స్వామిని మీకు తీసుకుపోయి చూపించగలను. చూపించడమే కాదు, మనకు గనక 1 కోటి రూపాయలు ఉన్నట్లయితే వెంకటేశ్వర స్వామిని స్పృశించజేయగలను. శబ్దానికి, స్పర్శకి, రూపానికి, రసానికి, గంధానికి కావాలంటే నాయన నేను 1 కోటి కాదు 10 కోట్లు ఇస్తాను, వెంకటేశ్వర స్వామిని ఒకసారి నేను నోటితో నాకి చూస్తాను అంటే ఎస్ నాకమంటారు. మీకు ప్రకాశం చెప్పడానికి చెప్తున్నా. శబ్దస్పర్శ రూపరసగంధాలు ప్రకాశం అంటే బయటకు కనిపించేవి, లోపల కనిపించనివి. ఇప్పుడు మనస్సు ఉందనుకోండి, మనస్సు కూడా కనిపిస్తుంది కదా. మనస్సు నాకు కనిపించడమే కాదు, నీకు కూడా నా మనస్సు కనిపిస్తుంది. కనిపిస్తుందా కనిపించదా? వాడి మనసు రాయిరా అంటారు. రాయి నువ్వు చూసావా? చూడకుండానే వాడి మనసు రాయి అని ఎట్లా చెప్పావు? అబ్బా వా నా మనసు కరిగిపోయిందిరా ఆ సిచ్యుయేషన్ చూసేటప్పటికీ అంటాం కదా.
అంటే మనస్సు కూడా చూపడానికి వీలయ్యే పదార్థం. ఏది ఆకారం పొందుతుందో అది చూడ్డానికి వీలవుతుంది. ఆకారం పొందిన దాన్ని చూడొచ్చు, ఆకారం పొందకపోతే చూడలేవు. అంటే ఆకారం పొందనిది అంటే నిరాకారం. నిరాకారాన్ని నువ్వు చూడ్డానికి వీలు కాదు. ఆ నిరాకారం పేరు విమర్శ అన్నారు. విమర్శ అంటే ప్రకాశాన్ని విమర్శిస్తే తప్ప అది తెలియదు. ఎవడన్నా తిట్టాడనుకో, ఒక తిట్టు తిట్టాడనుకో కదా, తిట్టేటప్పటికీ ఆ పదంలో ఆ అర్థం లేదు. ఏ అర్థం లేదు? ఎవడన్నా ఒకడిని నా కొడక అన్నాడు అనుకో, అది తిట్టే కదా. కొడక అన్న మాటలో తప్పు లేదు కదా. ఈ ప్రపంచంలో అందరినీ నేను నా పిల్లల్లాగా చూస్తున్నాను, నా కొడక అంటే తప్పేముందిరా. కానీ అది విమర్శించావంటే అది విమర్శే. మీకు అర్థమైందా? విమర్శించడం అంటే ఏమిటో అది. విమర్శిస్తే అది చాలా చెడ్డ మాట కదా. వాడి కొడుకు ఎందుకు అవుతాడు? కాకూడదు. అందుకని విమర్శిస్తేనే అర్థమయ్యేది పరమాత్మట. ప్రకాశంతో అర్థం కాదు. ప్రకాశం విమర్శ అని రెండు ఉన్నాయి. ఒకటి శబ్దము, ఒకటి అర్థము. అర్థం ఎప్పుడూ కూడా విమర్శిస్తే అర్థం అవుతుంది. విమర్శించడం అంటే ఇంకా మీకు చెప్తాను, చెప్పేశాను అనుకో మీకు అర్థం అయి ఉంటుంది. ఇంకా క్లారిటీ రావాలంటే టీచర్ క్లాస్లో ఒక పద్యం చదువుతాడు, అది పద్యమే కదా, చదివేశాడు. తర్వాత టీచర్ ఆ పద్యాన్ని గురించి మీకు చెప్తాడు కదా. ఏమి చెప్తాడు అంటే దాని తాత్పర్యం చెప్తాడు. తత్పరత, తత్ అంటే అందులో లోపల ఉన్న పరమాత్మని గురించి నీకు చెప్తాడు. పరమాత్మ ఎవడంటే అర్థమే. అర్థమైందా? టీచర్ పద్యం చదివేసి ఒరే పుస్తకంలో ఉందిరా మీరు కూడా చదువుకోండిరా అంటే అయిపోయింది కాదు. ఏం చెప్తాడు? దాని తాత్పర్యం చెప్తాడు, దాని అర్థం. తాత్, తత్. తత్ అన్న పదం ఎప్పుడు పరమాత్మకే, ఇంకెవడికి చెప్పడానికి వీల్లేదు. దాన్ని అర్థము అంటారు. అర్థము రాయడానికి రాదు, అర్థం చెప్పడానికి రాదు, అర్థం స్ఫురిస్తుంది. ఎందుకు అర్థం స్ఫురిస్తుందంటే అది స్ఫురణకు మాత్రమే అందేది. అది స్ఫురణే కాబట్టి అర్థము, ఆ అర్థము స్ఫురణ. అందుకని స్ఫురణకు మాత్రమే అది అందుతుంది. స్ఫురణ ఎక్కడుంది అంటే నీలో ఉంది. నేను నిన్ను తిట్టినా నీకు అర్థం కాలేదనుకో, నీకు దాని తాలూకు బాధ తెలియదు. నేను చెప్పాలి, ఒరే వాడు నిన్ను తిట్టారా అని. అట్లా నా తిట్టాడా అంటున్నావంటే అర్థం ఏంటి? ఒరే వాడు నన్ను కొడుకన్నాడు కదరా, వాడు నాకు తండ్రి ఎంత గొప్పవాడు కదరా, నన్ను తిట్టాడంటావేమిట్రా అని వాడు అంటాడు. అంటే అర్థం ఏంటి? వాడికి అర్థం కాలే. ఎందుకు వాడికి అర్థం కాలేదు అంటే వాడికి స్ఫురణ నకిలీ స్ఫురణను పట్టుకొని ఉన్నాడు. వాడు ఒరిజినల్ స్ఫురణని పట్టుకోలే. ఒరిజినల్ స్ఫురణ ఎవరు అంటే జ్ఞానద, జ్ఞాన విగ్రహ. అమ్మవారి పేరేమిటి? జ్ఞానద, జ్ఞాన విగ్రహ. ఆమె జ్ఞానమే రూపంగా కలది. ఇదేమిటండి జ్ఞానమే రూపం అంటారా? అమ్మవారికి మా ఇంట్లో అయితే కాళ్ళు చేతులు కదా, ముక్కు కళ్ళు చెవులు నగలు కూడా పెట్టాము మేము. అమ్మవారు జ్ఞానద, జ్ఞాన విగ్రహ అంటే పరమాత్మలో నుంచి అవ్యక్తమైన ఒక శక్తి వ్యక్తమై బెలూన్ లాగా నీ ఆకారం పొందింది. బెలూన్కి ఎట్లాగైతే మనం గాలి కొడితే దాని రూపం వస్తుందో ఒక రూపం వస్తుంది కదా, అది బెలూన్ పొందిన ఆకారం. అది బెలూన్ ఉంది కాబట్టి దానిలో గాలి కొట్టావు. ఇక్కడ పరమాత్మలో నుంచి అవ్యక్తమైనటువంటి ఒక శక్తి వ్యక్తమైంది ప్రపంచంలాగా. అందులో జ్ఞానమే ఆకారం కలిగింది. జ్ఞానమే ఆకారంగా ఎందుకు కలిగిందండి, ఎట్లా కలిగిందండి అంటే
దృశ్యము కనపడుతున్నప్పుడు దృగస్తి దృశ్యం నాస్తి అనేటువంటి సూత్రం మనం విన్నాం. అంటే ఏమిటి? నీ దృక్కే అక్కడి దాకా వెళ్ళి, అవి కాంతి కిరణాలు కదా, అక్కడ వస్తువునంతా ఆక్రమించి వస్తువు ఆకారం పొందినాయి. అవునా కదా? ఆ వస్తువు ఆకారం పొంది ఆ ఆకారాన్ని నీ లోపలికి తెచ్చినాయి. ఇప్పుడు నువ్వు వస్తువుగా చూస్తున్నది నీ దృక్కు యొక్క ఆకారం. అది మీకు తెలుసు ఇంతకు ముందే. అందుకని ఇప్పుడు భరత్గా నేను చూస్తున్నది జ్ఞానదా జ్ఞాన విగ్రహ పొందిన ఆకారం. అంటే భరత్ ఎంత ఉంటాడో ఆ ఆకారం అంతుంది. అది కాక వీడిలో ఇంకొక ఇచ్ఛా జ్ఞానమే అక్కడ ఉన్నాం. ఇచ్ఛా జ్ఞానం దగ్గర నుంచి క్రియగా మారాను కదా. క్రియగా మారాలంటే పంచభూతాల సహాయం తీసుకోవాలి. ఒక భరత ఆకారాన్ని నేను జ్ఞానంతో బొమ్మ తయారు చేసుకుంటే అందులో పంచభూతాలతో చేరిన ఇంకొక అలాంటి వాడినే ఒకని లోపల పెట్టారు. వాడు వీడు కలిసి ఉన్నాడు. ఎవడు కలిసి ఉన్నాడు? ఆ ఆకారం పొందిన వాడు, పంచభూతాత్మకమైన వాడు భరత్. వీడికి నఖసిక పర్యంతము ఒక జ్ఞానద జ్ఞాన విగ్రహ ఉంది. మీకు కనపడదు. అర్థమవుతుందా? ఒక జ్ఞానద జ్ఞాన విగ్రహ. ఆమె ఎలా తెలుస్తుందంటే విమర్శ రూపిణి. విమర్శిస్తే తప్ప తెలియదు. ఎట్లా విమర్శించమంటావు అంటే, నా మెళ్ళో ఒక గొలుసు ఉంది, ఈ గొలుసు బంగారమే అంటే గొలుసు రూపంగా, గొలుసు అయితే నేను మెళ్ళో వేసుకున్నా, గొలుసు అన్న వాళ్ళ చేతికి ఇవ్వంగానే మెళ్ళో వేసేసుకున్నా, ఇది గొలుసు. కానీ నాకు తెలియదు ఇది ఏమి గొలుసు, ఇది గిల్ట్ గొలుసా, ఇది గోల్డ్ కవరింగ్ గొలుసా, ఇది బంగారం గొలుసా, నాకు తెలియదు. గొలుసు తెలుసు, గొలుసు ప్రకాశం. విమర్శ ఇది బంగారమా. ఇప్పుడు ఎప్పుడు తెలియాలి నాకు? ఈ గొలుసుని నేను చేతిలో పట్టుకుని మెళ్ళో వేసుకుంటే తెలియదు. చేతిలో పట్టుకుని దాన్ని చూస్తే ఈ గొలుసు ఆకారం పొంది ఒక బంగారమే ఇట్లా కనపడుతున్నది అని నాకు తెలుస్తుంది. అట్లా జ్ఞానమే ఈ ఆకారం పొంది నాకు కనపడుతోంది. అంటే జ్ఞానము దీని పేరు జ్ఞేయము. ఈ రెండు కూడా నాకు ఒక రూపంగా కనపడుతున్నాయి. ఇక్కడ రెండు లేవు. ఏమున్నాయి? ఒకే వస్తువు రెండు వస్తువులు ఒకటిగా కనపడుతోంది. అవునా కదా? అక్కడ ఎవడైనా ఒక్కడు కూర్చొని ఉంటాడనుకో, ఒక మనిషి, ఒరే అక్కడ ఎంతమంది ఉన్నారా అంటే, అబ్బే ఎవరు లేరండి, వాడు ఒక్కడే ఉన్నాడంటారు. ప్రకాశంలో వాడొక్కడే. విమర్శలో వాళ్ళిద్దరున్నారు. అక్కడ ఇద్దరు ఎవరున్నారు? ఆ ఇద్దరినో ఒక వాణ్ణి నేను అని, ఒక వాణ్ణి నాది అని, ఆ ఇద్దరిని విమర్శిస్తేనే మీకు కనపడతాడు, లేకపోతే ఒకడే కనపడతాడు. అర్థమైందా? విమర్శ అంటే ఏమిటో విమర్శిస్తేనే కనపడతాడు. ఇప్పుడు విమర్శిస్తే నీకు కనపడది నకిలీ నేనుగాడు, ఒరిజినల్ నేను నీకు కనపడడు. అంటే ఇంకా విమర్శకి లోపలికి వెళ్ళాలి, అప్పుడు నీకు ఒరిజినల్ నేను కనపడతాడు. ఏమ్మా, అది ఇంకా కాస్త పైకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోండి. ప్రకాశము, విమర్శ. విమర్శిస్తేనే పరమాత్మ యొక్క స్వరూపం తెలుస్తుంది, ప్రకాశంలో తెలియదు. అందుకని ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని యజ్ఞయాగాదులు ఉపాసనలు చేసినా పరమాత్మ తెలియడు. అందుకని ఏం చేశారంటే చాలామంది మనుషులు అన్నీ చేస్తే తెలియని వాడి కోసం మనం ప్రయత్నం చేయటం ఎందుకు? మనకు ఈజీగా దొరకబుచ్చుకుంటే ఒకడు దొరుకుతాడు కదా. వాడు పరమాత్మ కాదో మొర్రో అని చెప్తుంటే వినడు, వాడు పరమాత్మ కాడు. అయితే వాడు పరమాత్మ అవును. ఏమిటంటే మీరు రెండు మాటలు చెప్తారు, ఒక మాట చెప్పండి, ఏదో ఒకటి. వాడు అవునా కాదా?
నాయన వాడు కాదందామంటే పరమాత్మ లేని చోటు వాడు దొరుకుతాడు. నా పరమాత్మ ఎటువంటి వాడు అంటే అంతటా ఉండాలి వాడు. అంతటానేనా వాడి లక్షణం 3 లక్షణాలు ఉన్నాయి వాడికి: అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి. అంటే మీరు ఏ వెంకటేశ్వర స్వామి అని అంటున్నారో ఏ విగ్రహాన్ని, ఆ విగ్రహం లోపల, ఆ విగ్రహం వెలుపల జ్ఞానం ఉండడానికి ఏం లేదు, దానికి కష్టమా కదా. ఏ జ్ఞానమైతే వెంకటేశ్వర స్వామి లోపల ఉండి ఆ విగ్రహాన్ని నిలబెడుతున్నది కదా. లేకపోతే రాయి పడిపోవద్దు, రాయి కూడా విరిగి పడిపోవాలి. కొండలే విరిగి పడిపోతుంటే రాళ్ళు విరగవుతున్నా అది రాయే కదా, పడిపోవాలి కదా. ఏ శక్తి అయితే దాని లోపల ఉండి దాన్ని నిలబెడుతున్నదో ఆ శక్తి ఆ స్తంభంలో కూడా ఉంది, దాన్ని నిలబెడుతోంది. ఈ సంగతి ప్రహ్లాదుడు కనుక్కున్నాడు, హిరణ్యకశిపుడు కనుక్కోవాలి. అంతే తేడా. లేకపోతే ఆ పిల్లలు నిలబడదు. ఎంత బరువు మోస్తుందో చూడండి కదా. నీకు ఎప్పుడు తెలుస్తుంది ఆ పిల్లర్లో ఆ శక్తి ఉంది అని? నీకు ఎప్పుడు తెలుస్తుంది? విమర్శిస్తే తెలుస్తుంది. ప్రకాశంలో అదొక స్తంభం. అప్పుడు నువ్వేమంటావంటే ఆ స్తంభంలో ఏముంది? మెటీరియలే ఉంది, ఎనర్జీ లేదు. అందుకని ఇది జడం అంటాం. మేము అట్లానం, అది జడశక్తి, దాంట్లో ఒక శక్తి ఉంది. శక్తి లేనప్పుడు మన గోడలు బయట పాత ఇల్లు ఒకప్పుడు ఇల్లేది, అవన్నీ పడిపోయి ఉంటాయి. ఎందుకు? దానికి గోడలు ఉన్నాయి, ఇటుకలు ఉన్నాయి, సిమెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. అది పడిపోయింది ఎందుకు? దాంట్లో శక్తి లేదు. అది ఎవడికి తెలుస్తుంది? విమర్శించిన వాడికి తెలుస్తుంది. ప్రకాశంగా ఏముంది? అది గోడ ప్రకాశంగా, దాని పేరు పడిపోయిన గోడ. నిలబడిన గోడ, పడిపోయిన గోడ కదా. నిలబడిన గోడ జీవించిన మనిషితో సమానం, పడిపోయిన గోడ మరణించిన మనిషితో సమానం. అర్థమైందా? మామూలుగా ప్రకాశంలో అయితే గోడే కనబడుతుంది. గోడలో ఉన్న శక్తిని నువ్వు విమర్శించాలి. అప్పుడు వెంకటేశ్వర స్వామి దేవుడు అంట. ఎట్లా అంటున్నారంటే, నేను విమర్శించానురా, మీరు విమర్శించకుండా దేవుడు అంటున్నారు, నేను విమర్శించి దేవుడు అంటున్నా. మీకు నాకు తేడా ఉంది. మీరు విమర్శించకుండా దేవుడు అంటే మీకు మూఢనమ్మకం అంటాం. మీ మూఢనమ్మకంలో ఏమైపోతుంది? చేస్తే చేస్తాడు, చేస్తే అంటే మీ కోరిక నెరవేరిస్తే నెరవేరుస్తాడు, లేకపోతే పోరా, నా దగ్గరికి 100 కోటి బోడి జంగాలు వస్తారు, నువ్వు అందులో ఒక బోడి జంగాలు, నువ్వు పోరా పో అంటాడు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి 1000 మంది వెళ్తున్నారు. ఇప్పుడు దర్శనం 24 గంటలట నుంచోని. అది ఏమి? ఆయన నుంచుంటే నుంచున్నాడు, మనందరినీ కూడా నుంచోని రమ్మంటే, నడిచి రమ్మంటే, నాలాంటి కాళ్ళు లేని ముసిల్ని ఏం నడిచిపోతుంది? నడిచొస్తేనే ఆయన ఫలితం ఇస్తాడట. అదేమిటది? నమ్మకం. ప్రకాశం ఎప్పుడూ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. విమర్శ ఎప్పుడు సత్యం. విమర్శిస్తే సత్యమే, అది ఇంకా అసత్యం ఉండడానికి వీల్లేదు. అప్పుడు వెంకటేశ్వర స్వామి దేవుడా కాదా? విమర్శించేటువంటి నాలెడ్జ్ కనుక నీకుంటే వెంకటేశ్వర స్వామి తిరుపతికి పోయి దేవుడు అనక్కర్లే, ఇక్కడ ఈ ఫోటో కూడా దేవుడే. ఎందుకని? అక్కడ ఏముందో ఇక్కడ. అర్థమైందా? విమర్శ వల్ల లాభం ఏమిటి? అది ఏమ్మా? సరే, సాకారమైన మనస్సు, నువ్వు సాకారమైన మనస్సుతో విమర్శించాలి అనుకుంటే నువ్వు బ్రహ్మమును పట్టుకోలేవు. ఎందుకంటే వాడు నిరాకారం. నీ మనస్సు ఒక విశేషం కదా. మనస్సు విశేషం. మనమందరం సద్విశేషాలం, చిద్విశేషాలం. సత్సామాన్యం చిత్సామాన్యం కాదు.
సత్సామాన్యం కావాలంటే అల్యూమినియం ఫాయిల్ అయిపోవాలి అంటే నేను ఇట్లాగే ఉండకూడదు, ఉండొచ్చు. కానీ నువ్వు అల్యూమినియం ఫాయిల్వే అంటే సద్ఘన చిద్ఘన ఆనందఘనం, అందరూ నీ మీద ఏమన్నా ఉండాల్సిందే తప్ప కదా, వాళ్ళకంటూ వాళ్ళకు ప్రత్యేకంగా ఉండడానికి వీల్లేదు. అలాంటి వాళ్ళు అన్నమాట. బాగా అర్థమైందా? పరమాత్మ ఎవరో తెలిసిందా? పరమాత్మ నమ్మకం. అందుకని శాస్త్రం ఏమంటుందంటే, నీ తల్లి సత్యం, మీ అమ్మ నీకు సత్యం. అమ్మ అసత్యం కావడానికి వీల్లేదు ఎవరికైనా సరే. ఎవడమ్మ? వాడికి సత్యం, వాడి నాన్న వాడికి నమ్మకం, వాడి నాన్న ప్రకాశం, వాడి అమ్మ విమర్శ. అందుకే అమ్మవారికి ఏమని పేరు? విమర్శ రూపిణి. నువ్వు నా కొడుకువి కాదురా పో అని నాన్న అనగలడు, అమ్మ అనదు, అనలేదు. అర్థమైందా? పరమాత్మ విమర్శ అంటే అంత సత్యం. ఎంత సత్యం? మీ అమ్మ నీకెంత సత్యమో, అమ్మ అందరినీ అమ్మ అమ్మ అని పిలవచ్చు, కానీ మీ అమ్మే మీ అమ్మ, ఇంకొకళ్ళ అమ్మ వాళ్ళమ్మ, అంతే కదా. నాన్న మన అమ్మని మనం అట్లా అనకూడదు, కానీ నాన్న నమ్మకమే. అమ్మ చెప్పబట్టి నాన్న అని తెలుసు మనకి, లేకపోతే తెలియదు. అమ్మ ఎవరిని చూపించి వీడు మీ నాన్న అంటే ఎస్ వాడే మా నాన్న అని మనం అంగీకరించాలి. నేను అంగీకరించను అంటానికి వీల్లేదు. అట్లా అమ్మ ఒక విగ్రహాన్ని చూపించి వీడే మీ నాన్న అని చెప్పింది అంటే ఎవడు? ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం చూపించి వీడే దేవుడు అని చెప్పింది. దేవుడే కదా మన నాన్న, పరమాత్మే కదరా. వెంకటేశ్వర స్వామి పరమాత్మ అని చెప్పింది. నేను ఇట్లా తిడుతున్నానని మీరెవ్వరు మనసులో బాధపడవాకండి. అయ్యో అమ్మగారు దేవుడిని ఇంత నిందిస్తున్నారే ఏమవుతుందో అని భయపడవాకండి, ఏం కాదు. మీరు కూడా విమర్శించుకోండి, మీకు కూడా ఏం కాదు. మీరు తిరుపతికి పోకుండానే ఇక్కడ వెంకటేశ్వర స్వామిని మీరు దర్శించగలరు, మీరు వాడిని ప్రార్థించగలరు, వాడు మీ కోరిక కూడా తీరుస్తాడు. అయితే మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఉండకపోతే పైకి పైకి మాట్లాడుతూ ఏమో ఏమో అనుకుంటాడు, ఏమో ఇక్కడ ఇట్లా అంటున్నారు, కానీ వెంకటేశ్వర స్వామి దేవుడు కదా అబ్బా, ఏంటి అమ్మగారు అట్లా మాట్లాడతారు, పక్క పక్కన మాట్లాడుకుంటుంటారు. అందుకని వెంకటేశ్వర స్వామి దేవుడు అని తెలుసుకోవడానికి సాకారమైన మనస్సుతో నీవు పట్టుకోలేవు, పరమాత్మని పట్టుకోలేదు. ఎందుకంటే విశేషం విశేషాన్ని పట్టుకోలేదు, గుర్తిస్తుంది. విశేషం సామాన్యాన్ని గుర్తించలేదు. అసలు విశేషం ఏమిటండి, సామాన్యం ఏమిటండి? ఒక విశేషము ఇది అది కాదు, అది ఇది కాదు, అది విశేషం. మెటల్ డిటెక్టర్ అది మీ చేతిలో. ఏమిటి? ఈ ప్లేటు గ్లాస్ కాదు, ఈ గ్లాసు గడియారం కాదు, ఆ గడియారం మైకు కాదు, ఈ మైకు ఈ టేబుల్ కాదు. ఇవన్నీ విశేషాలు. వీటినన్నిటినీ సామాన్యంలోకి మార్చండి. సామాన్యంలోకి మారిస్తే మైకు ఉన్నది, గడియారం ఉన్నది, గ్లాసు ఉన్నది, ప్లేటు ఉన్నది. ఉన్నది కామన్ అయిపోయింది. ఉన్నదని నువ్వెట్లా చెప్పావురా? అది నాకు కనిపించింది, నా కళ్ళకి కనిపించింది. ఏం కనిపించింది? గడియారం కూడా కనిపించింది. గడియారం వేరుగా ఉంది, కానీ ఉండడం అనేది ఉన్నది. ఉన్నది నాకు కనిపించింది. కాబట్టి అస్థిభాతిగా ఇవన్నీ సామాన్యం అయిపోయినాయి. అస్థిభాతిగా ఇవన్నీ ఒకటైనాయి. అంతకుముందు ఇది అది కాదు, అది ఇది కాదు, ఇది అది కాదు అన్నప్పుడు విశేషాలు. అట్లా కన్ను చెవి కాదు, చెవి నోరు కాదు, నోరు ముక్కు కాదు, విశేషాలు. ఇవన్నీ సామాన్యం చేయాలంటే ఇవన్నీ సామాన్యము. నాది
నాది ఉన్నది, ఉండకపోతే నేను నాదేం చెప్పను. ఉన్నది నాకు కనిపించింది, కన్ను కనిపించింది, చెవి కనిపించింది, ముక్కు కనిపించింది, అన్నీ కనిపించాయి. అందుకని విశేషం అంటే ఇది అది కాదు, అది ఇది కాదు, వాటికి ఇద్దరికి భేదం ఉండాలి. ఏమ్మా, సజాతీయ విజాతీయ స్వగత భేదం. చూడండి, సజాతి భేదం ఉంది, పరమాత్మకి లేదు. సజాతీయ విజాతీయ స్వగత భేద రహిత. పరమాత్మకి గురుగారికి ఆ నామాల్లో ఏం పెట్టుకున్నాం మనం? సజాతీయ విజాతీయ స్వగత భేద రహిత. సజాతి ఆ జాతిది ఇంకో జాతులు ఉండొచ్చు. ఒక చెట్టు ఉందంటే అట్లాంటి చెట్లు, మామిడి చెట్టు ఉంటే చింత చెట్టు ఉండొచ్చు, వేప చెట్టు ఉండొచ్చు, మర్రి చెట్టు ఉండొచ్చు, రావి చెట్టు ఉండొచ్చు, జువ్వి చెట్టు. చూడండి, ఇవన్నీ చెట్లల్లోనే భేదాలు. సజాతి భేదం, అది సజాతి భేదం. మనలోనే నేను బ్రాహ్మణుడిని, వాడు వైశ్యుడు, ఇంకొకడు శూద్రుడు, ఇంకొకడు క్షత్రియుడు. సజాతి భేదం. ఏమ్మా, విజాతి భేదం, వాళ్ళ జాతిలో కాకుండా వేరే జాతి. ఆవు బర్రె కాదు, బర్రె కోడి కాదు, కోడి కుక్క కాదు, కుక్క పిల్లి కాదు. ఏమిటది? విజాతి భేదం. స్వగత భేదం, నా శరీరంలోనే నా కన్ను ముక్కు కాదు, ముక్కు కాలు కాదు, కాలు చెవి కాదు కదా. అట్లాగే చెట్టులో ఆకు రెమ్మ కాదు, రెమ్మ కొమ్మ కాదు, కొమ్మ మొగ్గ కాదు, మొగ్గ పువ్వు కాదు, పువ్వు పండు కాదు. అన్నిట్లో భేదాలు ఉన్నాయి. చూడండి, ఇదంతా విశేషాలకు ఉంటాయి, సామాన్యానికి ఉండదు. ఎందుకు సామాన్యానికి ఉండదు? సామాన్యం ఎప్పుడూ విశేషం కాలే. ఏందండి ఇన్ని విశేషాలు కనపడుతుంటే మీరు కాలే కాలే అంటారు? ఇదెంత మిథ్యరా నాయన, ఇదంతా నిజంగా ఉన్నది కాదు. ఎందుకు మిథ్య అండి? ఇది ఇచ్ఛా జ్ఞాన స్థితిలో మిథ్య, క్రియాస్థితిలో ఇది అవాస్తవం. మీకు అర్థమవుతున్నదా అమ్మా? మీరు ఇన్నాళ్ళ బట్టి పాఠం వింటున్నారు కాబట్టి ఇది అర్థం అవుతుందనే చెప్తున్నా నేను. కాకపోతే అడగండి, ఏమైంది? ఇచ్ఛా జ్ఞాన స్థితిలో, ఇచ్ఛా జ్ఞాన స్థితి ఎక్కడ? మీ 10 స్టోరీడ్ బిల్డింగ్. అది ఎప్పుడు నిజమవుతుంది? పంచభూతాలతో క్రియ అనేటువంటి దాంట్లో తయారు చేస్తే అవుతుంది. అయితే ఆ క్రియగా తయారైన దానికి శాశ్వతత్వం ఉందా? ఉండదు. క్రియలో తయారైన దానికి, పంచభూతాలతో క్రియలో చేసిన దానికి, ఆ పిల్లరే అనుకోండి, ఎవడి మనస్సులోనో ఇన్ని కడ్డీలు పెట్టి ఇట్లా పెడితే పిల్లర్ తయారవుతుందని వాడి మనస్సులో అనుకున్నాడు ముందు. ఆ ఆర్కిటెక్చర్ ఎవరో ఆ పిల్లర్ కట్టేశాడు. కట్టడానికి వాడి మనసులో అది కట్టక్కర్లే. వాడి మనసులో ఏముంది? బ్లూ ప్రింట్ ఉంది. కంసుల వాడి మనసులో ఏముంది? నగ తాలూకు రూపం ఉంది. ఆ రూపం కావాలంటే మార్చుకోవచ్చు, అక్కర్లేదంటే చెరిపారేయచ్చు. కానీ అది క్రియగా మార్పు చెందిందనుకో, క్రియారూపం ధరించిందనుకో, అది కొన్నాళ్ల పాటు మాత్రమే ఉంటుంది. దాని పేరు లైఫ్ టైం. లైఫ్ టైం అయిపోతే అది పోవాలి. అందుకని దానికి శాశ్వతత్వం లేదు. దేనికి శాశ్వతత్వం ఉంది? ఆ ఇచ్ఛా జ్ఞానంలో ఉన్నదానికి శాశ్వతం. ఎందుకని? అది నిరాకారం కాదండి. నాకు ఆకారం ధరించింది కదండి, మీరు నిరాకారం అంటారు. ఆకారం ధరించినట్లు కనబడుతుంది, దాన్ని మేము ఆభాస అన్నాం. నీకు కనబడుతుందే కానీ అది నిజం కావడానికి వీల్లేదు. ఎందుకని నిజం కావడానికి వీల్లేదు? అది నీకు మాత్రమే కనబడుతుంది. నాకు చూపించమంటే చూపించలేవు, నాకు చూపించమంటే మళ్ళీ నువ్వు క్రియలోకి రావాలి. అర్థమైందా? క్రియలోకి వస్తే శాశ్వతత్వం పోతుంది కదా. ఇచ్ఛా జ్ఞానంలో ఉన్నంతసేపు ఉంటుంది. బంగారం గొలుసైనట్లు గొలుసు బంగారం కాలేదు. ఇది ఒక స్టేట్మెంట్. బంగారం గొలుసైనట్లు
గొలుసు బంగారం కాలేదు. బంగారం గొలుసు ఈజీగా అవుతుంది. మళ్ళీ గొలుసుని బంగారం చేసి వేయచ్చు కదండి. అదేం పని? కరగబెడితే ఒకసారి కరగబెట్టి బంగారాన్ని గొలుసు చేశాను. మళ్ళీ గొలుసును నేను బంగారం చేయటంలో పెద్ద విశేషం ఏముందండి? ఎందుకు కాదండి అంటే అవుతుంది కదా. బంగారం గొలుసు అయినట్లు గొలుసు కూడా బంగారం అవుతుంది కదా, అవుదా? మళ్ళీ ముద్ద చేస్తే కాదు. అక్కడ విమర్శించడం ఎట్లాగో చెప్తాం మీకు. మీరు ప్రకాశంలో ఏమన్నారు? బంగారం గొలుసు అయింది, నా దగ్గర ఒక 10 తులాలు బంగారం ఉందర్రా, నేను గొలుసు చేయమని ఒకటి ఇచ్చానురా, బంగారం కరగబెట్టాడు, గొలుసు చేశాడు, నాకు ఈ గొలుసు నచ్చలేదు పోరా అన్నాను. అట్లయితే ఏముందమ్మా, మీ బంగారం మీకు ఇస్తానంటాడు, ఆ బంగారాన్ని మళ్ళీ కరగబెడతాడు, గొలుసు చేసేస్తాడు కదా. ఇక్కడ విమర్శ ఏమిటి అంటే, బంగారం గొలుసు అయినప్పుడు బంగారం తన రూపాన్ని కోల్పోలే. బంగారం బంగారంగానే ఉంది గొలుసు అయినా కూడా. గొలుసు బంగారం అయిందనుకో, గొలుసు రూపం పోగొట్టుకుంది. అర్థమైందా? విమర్శిస్తే అట్లా తెలుస్తుంది. అందరికీ అర్థం కాలే. అర్థమైందా నాయన? రంగనాయకులకు అర్థం కాలేదా? అర్థమైంది. బంగారం గొలుసు అయినట్లు అది ప్రకాశానికి విమర్శకు తేడా చెప్తున్నా. అంటే విమర్శించడంలో మీ బ్రెయిన్ని మెల్లగా తీసుకెళ్ళండి. ఎట్లా విమర్శించాలో చెప్తుంది అది. బంగారం గొలుసు అయినట్టు అది ఇక నేను రాశాను. సాకారమైన ప్రపంచాన్ని, బ్రహ్మము నిరాకారం, సాకారమైన ప్రపంచాన్ని పట్టుకోగలదు. కానీ ప్రపంచం సాకారం, ఇది నిరాకారం కావాలంటే కష్టం. పరమాత్మ ప్రపంచమైనట్టు ప్రపంచం పరమాత్మ అవ్వచ్చు కదా. ఎట్లా అంటే ఇంకా ఇంకా క్లారిటీ ఇస్తా చూడండి. పరమాత్మలో నుంచి అవ్యక్తమైన ఒక శక్తి వచ్చి ప్రపంచంగా కనిపించింది అన్నాం. ఇది ఆభాస అంటున్నాం, అది సత్యం అంటున్నాం. ఏది? పరమాత్మ సత్యం, ప్రపంచం ఆభాస. ఇది మనకు తెలుసు. ఏదైతే ఆభాస, ఇది గొలుసు అయింది. ఇప్పుడు పరమాత్మ నగ అయినాడు. ఇప్పుడు ఈ నగ మళ్ళీ పరమాత్మ కావాలి కదా. అవుతాడు, ప్రళయంలో అవుతున్నాడు కదా. పృథ్వీ ఆపస్సులో, ఆపస్ తేజస్సులో పోతే అవుతున్నాడు కదా. మరి పరమాత్మ ప్రపంచమైనాడు, ప్రపంచం మళ్ళీ పరమాత్మ అయిపోతుంది. ఇందులో పెద్ద విశేషం ఏముందండి అంటే, ఇందులోనే విశేషం ఉంది. ఏం విశేషం ఉందంటే, పరమాత్మ ప్రపంచంగా మారినప్పుడు ప్రపంచంగానే కనబడుతూ ఉన్నది పరమాత్మే. పరమాత్మ ఏం కాలే. దానికి ఎట్లా ఉదాహరణ అంటే, బంగారం గొలుసైనప్పుడు బంగారం బంగారంగానే ఉంది. దాని వన్నె పోలేదు, దాని వెయిట్ పోలేదు కదా. బంగారం అంటే లక్షణం ఏంటి? బంగారం బరువుగా ఉండాలి, బంగారానికి వెలుతురు, అది పచ్చదనం ఉండాలి, బంగారానికి మెరుపు ఉండాలి, బంగారానికి వాల్యూ ఉండాలి కదా. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కూడా పరమాత్మ ప్రపంచమైనప్పుడు వీటికన్నిటికీ ఆ వాల్యూస్ ఉన్నాయి. పరమాత్మ పరమాత్మగానే, జ్ఞానం జ్ఞానంగానే ఉంది కదమ్మా. స్ఫురణ నిరాకారంగానే ఉంది. అదేమన్నా సాకారం అయిందా? అవలేదు కదా. ఇప్పుడు ఈ ప్రపంచం మళ్ళీ పరమాత్మ అయిపోవాలంటే ఇది ఏ నామరూపాలు పొందిందో వాటిని పోగొట్టుకోవాలి. ఏ నామరూపాలు పొందింది? దీనికి ఒక పేరుంది, దీనికి ఒక రూపం ఉంది, దీనికి ఒక ఆకారం ఉంది. నామరూప క్రియలు జీవుడికి, దేశకాల వస్తువులు ప్రపంచానికి, ఇద్దరికి ఇవి ఉన్నాయి. పరమాత్మ అయితే ఇవి పోతాయి. గొలుసుగా మెళ్ళో వేసుకునేటువంటి పద్ధతిని పోగొట్టుకుంటుంది. గొలుసు తన నామరూపాలు పోగొట్టుకుంటే తప్ప బంగారం కాలేదు. బంగారం దాని నామరూపాలు ఉంచుకుని గొలుసు అవుతుంది. గొలుసు అది. ఇప్పుడు చూడండి, ఇంకా మీకు క్లారిటీ ఇస్తా. అంటే మర్చిపోకూడదు. చాలా ఉదాహరణలతో మీరు దాన్ని స్థూణ నిఖనన న్యాయం అంటారు. దీన్ని స్థూణ నిఖనన న్యాయం. ఏమిటి అంటే, అది
ఆ పదం మీకు అట్లా రాక్కర్లేదు, వస్తే సంతోషం. ఏదైనా నేర్చుకుంటే మంచిది కదా. ఎక్కడైనా ఒక గుంత దవ్వి ఒక కడ్డీ బాతాల ఒక గుంజ బాతాలనుకో, ఏమ్మా ఒక గుంజని బాతాం మనమే, నేనే గుంజ బాతాలనుకున్నా, గుంజ పెట్టా. ఆ గుంజకి కిందంత రాళ్ళు పెట్టి బాగా కొట్టా, గట్టిగా కొట్టా. కొట్టిన తర్వాత ఏం చేస్తానంటే గుంజ కదులుతుందేమోనని ఒకసారి నేనే ఊపి చూస్తా. నేనే ఊపితే అది ఊడిందనుకో మళ్ళీ కొడతా. అది ఎప్పటి వరకు కొడతాను? అది ఆ గుంజ నేను ఊపినా కదలకూడదు, ఇంకెవడన్నా వచ్చి ఊపినా కదలకూడదు. రేపు నేను ఏ ఆవునో దానికి కట్టేస్తే అది తెంపుకొని పోతే గుంజ కూడా పీక్కొని పోకూడదు. అర్థమైందా? ఎందుకు ఇన్నిసార్లు క్లారిటీ ఇస్తామంటే ఈ కూర్చున్నంతసేపు మీకు అర్థమవుతుంది, నేను ఎదురుగా ఉన్నంతసేపు అది తెలుస్తూనే ఉంటుంది. ఆ గేట్ దాటామంటే అది. అందుకని స్థూణ అసలు మన ఋషులు ఎంత గొప్పవాళ్ళో చూడండిరా, మన కోసమని ఎంత కష్టపడి సిలబస్ తయారు చేశారు. ఆ సిలబస్ని ఫాలో, సంప్రదాయేశ్వరి ఆ సిలబస్ రాసింది, ఆ సివిల్ కోడ్, క్రిమినల్ కోడ్, ప్రొసీజర్ కోడ్ రాసింది మళ్ళీ అమ్మవారే. అమ్మో, ఆమె సామాన్యురాలు కాదు. అయ్యగారిని పక్కన పెట్టి ఆయన శక్తితో ఇవంతా ఆటలాడుతుంది కదా. అందుకే అమ్మే దోబూచులాడుతుంది పిల్లవాడితో ఏదో అబద్ధాలు చెప్పి. నాన్న దోబూచులాడాడు, నాన్న ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాడు. కాబట్టి నాన్నే గ్రేట్ కదా, అమ్మ కాదు. అందుకే పిల్లవాడు పెద్దవాడు అయిన తర్వాత వాడు తెలుసుకుంటాడు. అమ్మా నీకేం తెలియదులేవే, ఉండవే అంటాడు. ఆ అమ్మనే ఒకప్పుడు అమ్మే సమస్తం కదా. సరే, ఇప్పుడు ఏమైందంటే సముద్ర జలం మేఘం ద్వారా వెళ్ళి ఏ కొండల మీదో వర్షించి, ఒక దేశంలో వర్షించింది, ఒక కాలంలో వర్షించింది కదా. అది నాసికాత్రయంబకం దగ్గర గనక వర్షించినట్లయితే అది కాస్త గోదావరి అయింది కదా. అది వెళ్ళి మానస్ సరోవర్లో ఎక్కడో వర్షించిందంటే అది గంగా అయింది, అది బ్రహ్మపుత్ర అయింది, అది సింధు అయింది. సేమ్ సముద్రం వాటర్. నీళ్ళేవి అంటే సముద్రపు నీళ్ళే. ఒక ప్రాంతంలో వర్షిస్తే గంగా, ఒక ప్రాంతంలో వర్షిస్తే గోదావరి, ఇంకో ప్రాంతంలో వర్షిస్తే తుంగభద్ర, ఇంకో ప్రాంతంలో వర్షిస్తే కృష్ణ. అర్థమైందా? అంటే సముద్ర జలం కృష్ణగా, గోదావరిగా, తుంగభద్రగా, అన్ని గంగగా రూపం పొందింది. ఆ జలానికి, ఆ నదికి ఏమని పేరు? కృష్ణానది అని పేరు. తుంగభద్రా నద్యాః పశ్చిమే తటే అంటున్నది తుంగభద్ర. తుంగభద్ర అన్నది ప్రపంచం. అర్థమైందా? తుంగభద్ర, గంగా, సింధు అంటే నామరూపాలు. తుంగభద్ర గంగ కాదు, గంగ నర్మద కాదు, నర్మద సింధు కాదు. అర్థమవుతుంది కదా. విశేషాలు వెంటనే కనుక్కోండి, విశేషాలు. ఇవన్నీ ప్రవహించి 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 మళ్ళీ సముద్రంలో వెళ్ళిపోయినాయి. అంటే ప్రపంచమంతా పరమాత్మలోకి వెళ్ళిపోయింది. ఏం పోగొట్టుకుంది? అది బంగారం గొలుసైనట్లు గొలుసు బంగారం కాలేదు. కావాలంటే దాని నామరూపాలు పోగొట్టుకోవాలి. అది ఇదైనప్పుడు సముద్రం గోదావరి అయినా, కృష్ణ అయినా, తుంగభద్ర అయినా మార్పు లేదు. ఏం మార్పు లేదండి, జలం జలంగానే ఉంది. గొలుసైన తర్వాత బంగారం బంగారంగానే ఉంది. బంగారంలో ఉండేటువంటి వాల్యూస్ ఏమీ పోలే. అందుకే వాడు ఆ బంగారాన్ని మనం గొలుసు తీసుకుపోయి ఇస్తామనుకో, ఏ పక్క నుంచి అయినా ఒరిపిడి రాయి మీద రాస్తాడు. అంటే ఈ పక్క రాసినా సేమ్ ఉంది, ఇక్కడ రాసినా సేమ్ ఉంటుంది.
వెంటనే వాడు ఏం చెప్తున్నాడు, ఇది బంగారమే అని చెబుతున్నాడు. అంటే బంగారం ఏ విధమైన మార్పు చెందకుండా ప్రపంచం, బంగారం కాదులే, పరమాత్మ ప్రపంచం అవుతాడు. ప్రపంచం తిరిగి బంగారం కావాలి, పరమాత్మ కావాలంటే నామరూపాలు పోవాలి. కాబట్టి నామరూపాలు నీకు ఎక్స్ట్రా వచ్చినాయి. ఎక్స్ట్రా వచ్చినవి ఎప్పుడూ శాశ్వతం కాదు, ఎందుకంటే పోతాయి, నీకే తెలుసు. మరణంలో ఉన్నా పోతున్నాయి కదా, శాశ్వతంగా ఉండటం లేదురా. కరగబడితే పోతున్నది కదా, ఇది కూడా అంతే. ఉన్నదైతే పోకూడదు. ఉన్నది ఏమిటి ఇందులో? నా జ్ఞానం, నా స్ఫురణ, అది పోదు. చచ్చిన వాడికి పోతోంది కదండి, చచ్చిన వాడికి తెలివి తప్పుతున్నాడు కదండి, అప్పుడే కదండి ప్రాణం పోయింది. చచ్చిన వాడు అంటే నకిలీ వాడిని పెట్టుకున్నావు నువ్వు ఒరిజినల్ వాడిని కనుక్కోలే. వాడిని విమర్శిస్తే దొరుకుతాడు, వాడు నీ దగ్గరే ఉన్నాడు. అర్థమైందా విమర్శకి? చాలు అమ్మ. అలాగే పరమాత్మ ప్రపంచం కాగలడు. ప్రపంచం పరమాత్మ కావాలంటే తన రూపాన్ని కోల్పోవాలి. చెట్టు, పుట్ట, కొండ, సముద్రం అన్నీ నీ లోపలికి రావడం నీకు తెలుసు. నీ జ్ఞానము తదాకార వృత్తి పొందుతూ ఉన్నది. చెట్టు, పుట్ట అన్నీ నీ లోపలికి వచ్చినాయి, కొండ నీ లోపలికి వచ్చింది అంటున్నాను. కొండ నా లోపలికి ఎట్టొస్తుంది? కొండ ఎంత పెద్దది! కొండ చాలా పెద్దది కదా. ఎందుకంటే ఒక కొండ తవ్వితే కోటి వెంకటేశ్వర స్వామి బొమ్మలు తయారు చేయొచ్చు. మీరందరూ నాకు వెంకటేశ్వర స్వామి ఇష్టం లేదని అనుకుంటున్నారు కదా. చాలా ఇష్టమైన వాడు, అందుకే వాడినే ఎప్పుడు చెబుతా. ఏమ్మా మరి కొండ నా లోపలికి వస్తుంది అంటే కొండ నా లోపలికి ఎట్లా రాగలదు? నా జ్ఞానానికి చాలా శక్తి ఉంది. నా ప్లేటును నీ జ్ఞానం ఎట్లా నీ లోపలికి తీసుకొచ్చిందో, ఇక్కడ పెద్ద హిమాలయ పర్వతాన్ని చూపిస్తే దీన్ని కూడా నీ లోపలికి తెస్తుంది. ఎట్లా తెచ్చింది? ఆ కొండ వచ్చిందా? ఇది విమర్శించాలి నువ్వు. కొండ రాదు. మరి నీ జ్ఞానం ఆ కొండ లోపలికి వెళ్ళి దాంట్లో అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి అయ్యి కొండంతా దాని చేతిలోకి తీసుకుంది. ఎప్పుడైతే కొండంతా జ్ఞానం చేతిలోకి వస్తుందో అప్పుడు కొండ ఆభాస అవ్వాలి. ఆ కొండ నీకు నిజంగా కొండ కనిపిస్తోంది. కొండ ఆభాస అయితేనే దీని లోపలికి వస్తుంది. నీకు కొండగా కనిపిస్తోంది, అది ఆభాస. మీకు ఎట్లా ఆభాసని ఎట్లా కనుక్కోమంటానంటే, వాడు కెమెరా పెట్టుకున్నాడు, ఇంత చిన్న అద్దం. నేను ఇంత 5 అడుగుల 3 అంగుళాల మనిషిని. అందులో నుంచి ఇన్ని కిరణాలే కదా నా మీదికి రావాలి కదా. ఆ ఇన్ని కిరణాలు ఇంత పెద్ద శరీరం మీదికి స్ప్రెడ్ అయ్యి వచ్చినాయి కదా. వచ్చినాయా రాలేదా? మొత్తం నా శరీరాన్నంతా దానిలోకి లాక్కుంది. ఎవరు? ఆ కిరణాలు. ఆ కిరణాలు ఎందుకంటే వాటికి అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి శక్తి ఉంది. అంతర్వ్యాప్తి లేదు కదండి అంటే ఈ కిరణాలకు లేవు, ఎక్స్ కిరణాలకు ఉన్నాయి. అది నా లోపలికి వెళ్ళి కూడా లాక్కొస్తోంది కదా. ఎక్స్రే ఏంటారా తీసుకొస్తోంది. ఏదైతే జ్ఞానంలోకి ఒదిగిపోతున్నదో, ఎంత పెద్ద వస్తువైనా, ఏదైతే నా గబంధహస్తాలనే రాక్షసుడినిరా, రాక్షసుడు ఇట్లా వచ్చేసి ఇట్లా పట్టేశాడంటే ఎంత పెద్ద అద్వైతం చివరికి ఆటగా తయారైంది కదరా కదా. అందరూ వేదాంతం ఏదో చాలా కష్టం అంటే అస్సలు కష్టం అనవకండి కదా. ఆట ఆడుకున్నట్టు మనకి చాలా ఈజీ.
సబ్జెక్టు వస్తే చాలా ఈజీ, రాకపోతే చాలా కష్టం. అంటే మన బ్రెయిన్ దానికి రిసీవ్ చేసుకోవడానికి వీలుగా తయారు కావాలి. ఇప్పుడు దాంట్లోకి ఒక ఫోటో తీసేస్తున్నాడు. ఫోటోలో నేను మొత్తం పడ్డాను. ఫోటో ఇంతదే. ఎందుకని ఇంత చేసింది? ఇంత శరీరాన్ని ఇంత చెయ్యగలిగింది. అట్లా నీ లోపలికి కొండ గుట్ట అవన్నీ వచ్చేస్తున్నాయి. చూడ ఏమేమి వచ్చినాయి? చెట్లు వచ్చినాయి, పుట్టలు వచ్చినాయి, కొండ వచ్చింది, సముద్రం వచ్చింది, అన్నీ నీ లోపలికి వచ్చి అవన్నీ ఏమైపోయినాయి? చిన్నవైపోయినాయి. నా లోపలికి వచ్చి మళ్ళీ కొండలాగే కనపడుతోందా? ఆ చిన్న ఫోటోలో నా శరీరం అంతా కనపడుతోందా? మీకు ఇంత కనపడుతుందా? ఆ ఫోటోలో అయితే నాకు ఆ ఫోటో ఇక్కడికి ఇంత ఉందనుకో, ఈ కాస్త పడాలి, దాంట్లో పడదు, మొత్తం పడుతోంది. ఆ కెమెరా ఎట్లా ఫోటోని నీ దగ్గరికి లాక్కుంటుందో, ఈ మొత్తం విశ్వాన్ని నీ ఒక్క అద్దంలోకి లాగేసుకుంటున్నావు. నువ్వు ఏ అద్దంలోకి లాక్కుంటున్నావు? నీ బుద్ధి దర్పణంలోకి. ఆకారాలు కూడా వస్తున్నాయి. ఆ ఆకారాలు నిజమా? అవి నిజమైన ఆకారాలా? మరి విమర్శించు. అవి నీ జ్ఞానం పొందిన రూపాలు. అర్థమైందా? నీ జ్ఞానం పొందిన రూపాలు. మీకు ఈ వేదాంతం మొదట్లో ఏం చెబుతామంటే, బుద్ధి తదాకారం పొందింది. నీ బుద్ధి అన్ని ఆకారాలు పొందగలదు అని చెప్తాం. బుద్ధి పొందదు, బుద్ధి జడం. అద్దం ఏ ఆకారం పొందుతుందిరా? అద్దంలో ప్రతిబింబించాలి. మరి ఎందుకు చెప్పారు అంటే, నీకు ఇది చెబితే అర్థం కాదని అప్పుడు అది చెబుతాం. ఇది చెప్తే ఈ ఆకారాలన్నీ షింక్ చేసి చిన్నగా చేసి నీ లోపలికి తీసుకొస్తుందిరా, సూక్ష్మ రూపం చేసి అంటే ఎట చేస్తుంది అంటావు. ఎట చేస్తుంది అని కెమెరాలో నా ఫోటోని ఇంత చేసావు. ఆ ఇంత ఫోటోకి కాళ్ళు ఉన్నాయా లేవా? తలకాయ కూడా ఉందా లేదా? కళ్ళు కూడా ఉన్నాయా లేవా? ఆ ఫోటో అంతా కలిసి నాకన్నంత అయినా దాంట్లో మళ్ళీ అది నీ జ్ఞానానికి ఆ శక్తి ఉంది. నీ జ్ఞానానికి ఆ శక్తి ఉంది అంటానికి అది ఏం చేస్తోంది? ఈ విశ్వమంతా నీ లోపలికి రాగలదు. అందుకనే శంకర భగవత్పాదులు విశ్వం దర్పణ దృశ్యం అని చెప్పాడు. అద్దంలో పడ్డ బొమ్మరా ఇది. అద్దంలో పడ్డ బొమ్మకి ఎట్లా ఏదైనా అద్దంలోకి వచ్చిందంటే ఒరిజినాలిటీ లేదు అని అర్థం. అద్దం బయట ఉన్న వస్తువు వస్తువు, అద్దం లోపలికి వచ్చిన వస్తువు ఆభాస. అంతే కదా? అద్దం లోపలికి వచ్చింది నిజం కాకూడదు. అద్దం బయట ఉన్నది నిజం కావాలి. నిజం కావాలి. నిజంలాగా నిజం పోజు పెడుతుంది. అది దాని ఒరిజినల్ రూపం అబద్ధం. అది అర్థమైందా? అది ఆ పోజు పెట్టింది. అందుకని ఈ ప్రపంచం అంతా వాస్తవం అంటున్నావు నువ్వు. ఇది వాస్తవం కాదు. ఇది వాస్తవం కాదని ఎప్పుడు తెలియాలి మనకి? ఇది ఎప్పుడు నీ లోపలికి అద్దంలోకి వచ్చి కూర్చుందో అప్పుడు ఇది లాభం లేదురా అనుకో. దీనికి వాస్తవికత లేదు. వాస్తవము వస్తువు అనేది పరమాత్మకే. వాడు ఎవ్వరి లోపలికి రాడు. వాడి లోపలికి అందరినీ పెట్టుకుంటాడు. వాడి లోపల ఉన్న వాళ్ళందరూ అబద్ధం. పరమాత్మ లోపల ఉన్న ప్రపంచం అబద్ధం. కొట్టిపారేయడానికి ఇంతకంటే ఏం కావాలరా? అద్దంలోకి వచ్చినవన్నీ అబద్ధం, అద్దం బయట ఉన్నవన్నీ నిజం. ఇప్పుడు నీకు ఈ ప్రపంచం నిజంగా ఎందుకు అనిపిస్తున్నది? నీ అద్దం బయట ఉంది. ఆ అద్దం నీకు తెలియదు. నువ్వు వ్యాప్తి అయిపోయినావు అనుకో. నువ్వు వ్యాప్తి అయితే ఇవన్నీ అద్దంలోకి వస్తాయి. అద్దంలోకి వచ్చాయంటే అయిపోయింది వాటి బతుకు. అర్థమైందా? ప్రపంచం మిథ్య, జగత్తు మిథ్య. అదిగో బ్రహ్మ సత్యం. ఎవరు సత్యం? ఎవరైతే వీళ్ళందరినీ మింగుతున్నారో. ఎవరు మింగారు? పరమాత్మ మింగేశాడు.
పరమాత్మ మింగాడో లేదో మాకు తెలియదండి, మేమంత పరమాత్మ కాలేదు కదా, నువ్వే పరమాత్మ అని నేను చెబుతున్నారా, నువ్వు నమ్మకపోతే చావు నీ కర్మ. మరి ఆ పరమాత్మ మింగినట్టు నేను మింగానా? ఇక చెట్లు పుట్టలు గుట్టలు అన్నీ నీ లోపలికి పెట్టుకున్నావు చూడు, కాదా? ఏమిరా రాలేదా? మరి నువ్వు పరమాత్మవి కాదంటావు ఏమిట్రా? నువ్వు ఎందుకు కాదంటున్నావో చెప్పనా కదా? నువ్వు నకిలీ నేనన్నావు, అస్సలు నేను పట్టుకుంటే నువ్వు ఒప్పుకుంటావు అహం బ్రహ్మాస్మి అని. అది నకిలీ. వాడితో నువ్వు నాటకాలు ఆడుతున్నావు. వాడు చిన్న అద్దం కదా, అందుకని అన్నీ వాడికి అద్దం బయటే కనపడతాయి. అద్దం బయట ఏది కనపడితే బయట కనపడింది వాస్తవం, అద్దం లోపలికి వస్తే అవాస్తవం. సైంటిఫిక్గా అమ్మా ఇది నిజం కదా. అద్దం బయట ఉంటే వాస్తవం. నేను నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను రా, ఒక గోల్డ్ చైన్ కదా, అది నీ అద్దం బయటికి వచ్చిందనుకో, నీ అద్దం బయట అంటే నీ బుద్ధి దర్పణం కన్నా బయట, అప్పుడు అది వాస్తవం నీకు. అది నీ లోపలికి వచ్చిందనుకో అవాస్తవం. నీ లోపలికంటే నీ అద్దంలో పడ్డ బొమ్మ నిజం కాదు కదరా. బయట ఉన్నవాడు నువ్వే నిజం, అద్దం బయట ఉన్నది నిజం. విమర్శిస్తే అద్దం బయట ఉన్నది లోపల ఉన్నది కూడా అబద్ధమే. అప్పుడు ప్రపంచం అబద్ధం, మిథ్య, జగత్తు మిథ్య. లేకపోతే జగత్తు మిథ్య ఒప్పుకోవడానికి వీల్లేదమ్మా. శబ్దము అర్థాన్ని సూచిస్తుంది కదా, నీ చిత్తాకాశంలో దాని రూపము దర్పణ దృశ్యంలాగా పడుతున్నది. అదే చెప్పారు ఇప్పుడు. ఆ దృశ్యాన్ని నీవు బాహ్య జగత్తులో పడేస్తున్నావు. దృశ్యాన్ని ఒకడు కంసలివాడు ఆ నగ యొక్క రూపాన్ని వాడి లోపల పెట్టుకున్నాడు ముందు, దాన్ని బంగారంతో తయారు చేస్తున్నాడు. అంటే ఆ రూపాన్ని బయటపడేస్తున్నాడు వాడు. ముందు దాని చోటేది లోపల, మళ్ళీ దాని చోటు ఎక్కడికి వచ్చింది? బయటకు వచ్చింది. వాడు ఆ కస్టమర్కి అమ్మేసినప్పుడు, ఆ కస్టమర్ చేతిలో ఉన్నప్పుడు అది ఎక్కడికి వచ్చింది? బయట ఉంది కదా. కస్టమర్కి ఇచ్చేసాడు గొలుసుని, ముందు అది వాడి మనసులో ఉంది, తర్వాత కస్టమర్ చేతులు వాడు తయారు చేశాడు. ఆ తయారు చేసిన దాన్ని కస్టమర్కి ఇచ్చాడు. ఇప్పుడు కస్టమర్ చేతిలో బయట ఉంది అది, తర్వాత వాడి లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోయి ఆ వస్తువు మాత్రం లాకర్లో ఉంది. అవునా కాదురా? ఇప్పుడు వాడు ఏమంటాడంటే నా గొలుసు ఉందంటాడు. అవునా కాదా? సరే, చాలా బాగుంటుందిరా అద్వైతం. అందుకే నాకు చాలా ఇష్టం. అర్థమైతే అద్వైతం చాలా బాగుంటుంది. అర్థం కాకపోతే చదువుకుంటే అర్థం కాదు. ఈ పుస్తకం మరి మీకు దగ్గర 2 సంవత్సరాల కిందట ఇచ్చాం కదా, మరి ఇదంతా బీరువాల్లో దాచిపెట్టుకున్నారు కానీ దీన్ని చదవరు. ఎందుకంటే చదివితే అర్థం కాదు. ఇప్పుడన్నా బయటికి పీకి చదవండి. నీ మనోదర్పణం పైన పడ్డ బొమ్మను నీవు జగద్దర్పణం మీద వేస్తున్నావు. ఇక నీకు అసలు ఒక్కొక్క వాక్యం ఇది చాలా ముఖ్యమైనదర్రా అర్థం చేసుకోవడానికి, విమర్శించడానికి. చూడండి, నువ్వేం చేసావంటే నీ మనోదర్పణం మీద ముందు పడ్డది. అంటే చిన్న అద్దంలో పడింది ఒక బొమ్మ. ఏది? నేను గొలుసు చేయించుకోవాలి అని కంసలి వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడికి నేను డిస్క్రైబ్ చేస్తా, ఇట్లాంటి చైన్ నాకు కావాలి అని. అప్పుడు వాడి మనోదర్పణం మీద ఒక బొమ్మ వేసుకుంటాడు. ఎటువంటిది నేను కావాలంటున్నానో ఆ బొమ్మని వాడు వేసేసుకుంటాడు. ఏమ్మా, అది వాడి మనోదర్పణం మీద పడ్డది ఆ బొమ్మ. దాన్ని వాడు బయటి ప్రపంచంలో వేస్తున్నాడు. బయటి ప్రపంచంలో వేసినప్పుడు జగద్దర్పణం మీద వేశాడు. ఇదంతా బృహద్దర్పణం, పెద్ద అద్దం. దీనికి ఫ్రేమ్ ఉంది, దానికి ఫ్రేమ్లెస్. ఫ్రేమ్లెస్కి ఫ్రేమ్కి ఏమిటి తేడా అంటే
ఫ్రేమ్ ఉన్న దాంట్లో లిమిటెడ్ పడతాయి, ఫ్రేమ్లెస్లో అన్లిమిటెడ్ పడతాయి. అదే తేడా, అంతే. బృహద్దర్పణం అన్నందుకు ఏమిటి, దానికి ఫ్రేమే లేదు. ఈ ప్రపంచం అంతా దాంట్లో పడుతుంది. బృహద్దర్పణం మీద పడ్డదాన్ని నువ్వు నిజం అంటున్నావు, మనోదర్పణం మీద పడ్డదాన్ని అబద్ధం అంటున్నావు. అవునా కదా? మేమేమంటామంటే అద్దం మీద పడ్డ తర్వాత అది దానికి ఒక సామెత చెప్తారు. ఎవడో ఒకడికి చెయ్యి కాలిందిట. ఒరే నా చెయ్యి కాలింది అంటే ఏం చేసావురా అంటే అంబలి పోసుకున్నాను రా అన్నట్ట. వీడు అంబలి తాగుతూ ఆ వేడి వేడి అంబలి చేతి మీద పడి చెయ్యి కారింది రాదు. ఒరే అందరూ నువ్వు బీదవాడు అనుకుంటావురా అని ఆ పక్కవాడు ఒక చెంపకి దెబ్బ కొట్టి, గారెల చిచ్చు అయితే ఏమి, అంబలి చిచ్చు అయితే ఏమి, చిచ్చు ఒకటే కదా, అందుకని గారెల చిచ్చు పెట్టుకున్నాను అనొచ్చు కుదరా, అంబలి చిచ్చు అని ఎందుకన్నావు? అంబలి చిచ్చు అంటే నువ్వు పూరైపోతావు. నేను గారెలు చేసుకుంటూ కాల పెట్టుకున్నా, కాల్చుకున్నది ఒకటే అయితే సామెత రాసుకో కృష్ణయ్య, నువ్వు రాసుకుంటావు. చిచ్చు ఒకటే అయినప్పుడు గారెలు చిచ్చు అయితే ఏం, అంబలి చిచ్చు అయితే ఏం కదా. నీకు ఎట్లకు కాలింది కదురా, ఆ అంబలి పెట్టి కాల్చుకున్నారని ఎందుకంటావురా, గారెలు వేస్తూ కాల్చుకున్నా. అంటే నీకు నువ్వు ధనవంతుడివి కాదు, ధనవంతుడుగా అనుకుంటున్నావు పిచ్చివాడ. అది ప్రపంచాన్ని చూచి నీ మనోదర్పణంలో ఏర్పరచుకున్న దృశ్యం ప్రతిబింబం అవుతుంది. ఇదే వాసన అవుతున్నది నీకు. నీకు వాసన ఎట్లొస్తుందో చెప్పనా? ఏమ్మా, వీడెవడో ఒక పెద్ద మేడ కట్టుకున్నాడు, నేను గంగా మేడ కట్టుకున్నాను, మరి వాడి గొప్పదనం చూపించుకోవాలి కదా. అందుకని పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచాడు ఆ పెళ్ళి ఆ గృహప్రవేశానికి. నన్ను కూడా పిలిచాడు. నేను వెళ్ళా. నాకేమో చిన్న ఆనందధామంలో ఒక అపార్ట్మెంట్, వాడేమో కొన్ని కోట్లు పెట్టి కట్టుకున్నాడు. ఎందుకంటే ఫ్లోరింగ్ బాగుంది, దాని అదంతా చాలా స్వర్గంలాగా ఉంది. పోయి చూశాను కదా. చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, అబ్బా ఇంత మంచి ఇల్లు వీడే కట్టుకున్నాడు, వీడే కట్టుకోగలిగింది, నేను కట్టుకోలేనా? ఏమైనా సరే అట్లాంటి ఇల్లు కట్టుకోవాలి. ఇది వాసన. నీ దగ్గరికి అందుకు వాసనలు వచ్చినాయి. ఈ ప్రపంచాన్ని చూడకపోతే నీకు వాసన రాదు. వాడెవడో టెస్లా డ్రైవ్ చేశాడనుకో, నేను కూడా టెస్లా డ్రైవ్ చేయాలి కదా. మా కాలంలో అయితే బెంజ్ కార్ కదా. ఎవడన్నా పెళ్లి కొడుకు వస్తాడంటే అదే సినిమాలో చెప్తారు, బెంజ్ కారు ఎక్కిస్తాడే, టింగురంగా అనిపిస్తాడే. వాడు బెంజ్ కారు ఎక్కిస్తాడు, అంబాసిడర్ కాదు. అంటే ఏంటి? ఈ ప్రపంచంలో ఏది గొప్పదిగా అని నువ్వు అనుకుంటున్నావో అది ఆల్రెడీ బృహద్దర్పణం మీద పడ్డ బొమ్మ. దానికి గొప్పతనం లేదు, కానీ అది నీ అద్దానికంటే బయట ఉంది కాబట్టి దానికి వాస్తవత కల్పించావు. నిజంగా వాడు కట్టుకున్నది ఆలోచించండి. వాడు ఇల్లు కట్టుకున్నాడు కదా, నాకు అది వాస్తవంగా కనపడుతోంది కదా, అది నిజంగా వాస్తవత లేదు. ఆ బిల్డింగ్ ఎక్కడుంది? ఆ ఆర్కిటెక్చర్ మనస్సులో ఉంది, ఇచ్ఛా జ్ఞానంలో. వాడు పంచభూతాలు పెట్టి క్రియేట్ చేసి పారేశాడు. అవునా కదా? అది నేను చూసి ఏమనుకున్నాను, అది వాస్తవం కాబట్టి అట్లాంటిది నాకు కూడా కావాలనుకున్నా. అది ఆభాస అయితే నేను కూడా మనస్సులో ఊహించుకుంటే నాకట్ట ఇల్లే ఉంటుంది కదరా. అది ఆల్రెడీ నా మనసులోకి వచ్చేసింది కదా కదా. అది ఆ ఇల్లు నా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇల్లు చూసి వస్తే నాలోకి వచ్చింది కదమ్మా, రాలేదా? మరి ఇప్పుడు ఆ ఇల్లు నాకు వచ్చేసిన తర్వాత నాకు ఇల్లు కావాలి అని ఎందుకు అనుకుంటున్నా? ఆ ఇల్లే కావాలని. కాబట్టి నీ వాసన అబద్ధం.
వాసన నిజం అనుకుంటే మళ్ళీ జన్మకి వెళ్ళి అట్టాడు ఇల్లు కొట్టు కట్టుకో. విమర్శించుకుంటే ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏం లేవు, ప్రపంచమే లేదు అసలు. జగత్తు మిథ్యాన్ని నీకు అర్థం కావాలి. నిజంగా కనపడుతుంది. అందుకని నిజంగా కనపడుతుంటే అబద్ధమని నువ్వు అనుకోలేవు. కాబట్టి నిజంగా కనపడుతుంటే అబద్ధం అని అనుకోమంటే ఎట్లాగురా? నేను కట్టె పెట్టి నేను చావు కొడితే నీకు దెబ్బ తగిలితే ఇది కట్టె లేదు, ఇది లేదు, అబద్ధం అని అనుకోరా అంటే ఎట్లా కదా? అయ్యా నేను కొట్టంగానే నీకు కూడా మళ్ళీ వెంటనే నన్ను కొట్టాలి అనిపించింది. ఎవడెందుకు పడతాడురా? ఇదంతా అబద్ధం అని అనుకుంటున్నాం కదా. జగత్తు మిథ్య, పలాయనం మిథ్య అని అందుకే అన్నాడు. ఇదంతా అబద్ధము అబద్ధము అంటుంటే అబద్ధమని నాకు నమ్మడానికి శక్యం కావటం లేదండి. మీరు అబద్ధం అని చెప్తారు, ఇదంతా దర్పణ దృశ్యం అని మీరు శంకర భగవత్పాదులే అన్నారు, నేనంటే ఏమిటి అని అంటున్నారంటే ఒరే అందుకని నువ్వు నమ్మలేవు. కాబట్టి నువ్వు ఒరిజినల్, ఇది నువ్వు వేసిన వేషం. నువ్వు అరుణ్ గోవిల్, ఇప్పుడు ఇది రాముడి వేషం కదా. రాముడికే ఆ బిల్డింగ్ ఉన్నది కదా. సినిమాలో రాముడికి ఒక బిల్డింగ్ పెడతారు. రాముడు అయోధ్యలో ఉన్నప్పుడు పట్టాభిషేకం చేస్తానన్నప్పుడు వెనక ఎటువంటి స్క్రీన్ పెడతారు? వెనక స్క్రీన్ పెద్ద బేడ కొడతాడు కదా. రాముడిని అడవికి పోన్నప్పుడు ఫారెస్ట్ సీన్ పెడతారు. ఆ ఫారెస్టు నిజం కాదు, ఈ ప్యాలెస్ నిజం కాదు. నువ్వు వెంకటేష్ కట్టుకున్న ఇల్లు చాలా గొప్పదిగా ఉంది అది నిజమని నువ్వు అనుకుంటే అది నీకు కావాలనిపిస్తుంది. అది నీకు కనపడుతుంటే నువ్వు నిజమని అనుకోకుండా ఉండాలంటే నిన్ను ఇది నాటకంగా అనుకోమన్నాడు, నువ్వు వేషం వేసావు అనుకోమన్నాడు కదా. లీలాక్లుప్త బ్రహ్మాండ మండల అమ్మవారు నామంలో ఉంది చూడండి. లీలాక్లుప్త, ఇది నిజం కాదు, ఇది ఆటలో అరటి పండులాగా ఆమె వేసింది. ఇదంతా చూడరామని ఎట్లా ఆడిస్తున్నదో అమ్మవారు. అన్నీ నేను చెప్పేశా కదా అంటుంది. పైగా నీకే అర్థం కాలేదు, నేను ఎప్పుడో చెప్పేశాను. అట్లా ఆడుకోమని నేను చెప్పా కదా. నువ్వు ఇది నిజమని నిన్నేవాడు అనుకోమన్నాడు? నువ్వు అనుకున్నావు అంటే నా తప్పు కాదు. లలితా సహస్రనామాలు బాగా వినండర్రా. అందుకే అన్ని కొటేషన్లు ఇస్తున్నా. ప్రపంచాన్ని చూచి నీ మనోదర్పణంలో ఏర్పరచుకున్న దృశ్యం ప్రతిబింబం అవుతుంది. జగద్దర్పణం మీద వేసినప్పుడు నీ మనసులోది బింబము, బయటది ప్రతిబింబం అవుతుంది. అంతే కదా. నీ మనస్సులో దీని మీద వేస్తే ఇది బింబం, ఇది ప్రతిబింబం. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొకటి మనసులో వేసుకుంటే ఇది బింబం, అది ప్రతిబింబం. అట్లా బింబ ప్రతిబింబాలు ఎట్లా తయారైనాయంటే, రెండు అద్దాలు ఇట్లా పెడితే మధ్యలో ఒక వస్తువును పెడితే ఈ వస్తువు దీంట్లో పడుతుంది, దీంట్లో పడుతుంది. ఈ దీపం పెడదాం, రెండు అద్దాలు పెడదాం కదా. ఇది దీంట్లో, అది దాంట్లో, ఇన్ఫినిటీ. నీకు ఎన్ని నంబర్లు వస్తాయో నీకే తెలియదు. అది ప్రపంచం, ఇన్ని నంబర్లు. ఇది ఎవడికి వాడికి ఇది ఒకటి, ఇది రెండు, ఇది మూడు, ఇది నాలుగు. నాకు ఒకటే అన్ని రూపాలు. అర్థమైందా? అది ఈ ప్రపంచాన్ని ఏమని అర్థం చేసుకోవాలో చూడండిరా. దీంట్లో సత్యత్వమే లేదు. ఉన్నది ఉన్నది అని అనుకుంటే ఉంటుంది, లేదు లేదంటే లేదు. అయితే లేదు లేదని ఊరికే అనుకోకూడదురా. తాడు మీద పాము లేదు లేదు లేదంటే పాము లేకుండా పోదు. దీపం పెట్టి చూసి లేదను, అప్పుడు నీకు భయం ఉండదు. అది విమర్శ. కనిపిస్తుంది పాము దేని మీద? తాడు మీద. అట్లా పరమాత్మ మీద ఈ ప్రపంచం కనిపిస్తుంది. ఇది లేదు లేదు అని అనుకోవాకు. లేదంటే ఇది లేకుండా పోదు, నీకు కనపడుతూ ఉంది. కాబట్టి ఇది నాటకంలో వేసిన వేషం అనుకో. తలా ఒక వేషం ఏం వేశారు. వాడిని భరత్ వేషం ఏమన్నాడు, వాడిని రవి వేషం ఏమన్నాడు, వీడిని ధీరజ్ వేషం ఏమన్నాడు, వాడిని రమేష్ వేషం. మరి తలా ఒక వేషం వేసుకొని మీరు ఆడండిరా అన్నాడు.
తలా ఒక కథ ఇచ్చాడు. మళ్ళీ అందరికీ ఒక కథ ఇవ్వలే, తలా ఒక వేషం ఇచ్చి మిమ్మల్ని అందరూ ఒక డ్రామాలో పెడతామా? వీడింట్లో వీడి డ్రామా ఏమిరా, తలా ఒక డ్రామా. వాడు పెద్ద క్రియేటర్, కథలు రాశాడు, స్టోరీ రైటర్. ఏం కాదు వాడు, అంతర్వ్యాప్తి బహిర్వ్యాప్తి స్వరూపవ్యాప్తి వాళ్ళ లక్షణాలే అవి. దొంగవాడు. ఏమ్మా, కాబట్టి ఇక్కడ కూడా కంసాల దగ్గరికి వెళ్ళడం, నగ ఇవ్వడం, అదే ఉంది నెక్స్ట్ పారాగ్రాఫ్లో. అందుకే మనందరికీ చెట్టు చెట్టుగాను, పుట్ట పుట్టగాను, ఏమ్మా, కొండ కొండగాను ఒకటిగానే కనిపిస్తున్నాయి. శంకర భగవత్పాదులు విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం, ఈ ప్రపంచం అద్దంలో పడిన ప్రతిబింబం లాంటిది. అద్దం యొక్క రూపాంతరాల వల్ల అది చూడ మరి తమాషా. అందరికీ ఒక అమ్మ, ఒక నాన్న, ఒక కొడుకు, ఒక కోడలు, ఒక అత్త, ఒక మామ, సేమ్ స్టోరీ, కానీ వేరే వేరే స్టోరీ. అందరికీ ఒకే స్టోరీ. మరి ఎందుకండి ఒకే స్టోరీ కదా, మరి వాడు ఎందుకు ఇన్ని వెరైటీ స్టోరీస్ నాకు కనపడుతున్నాయి అంటే, దానికి ఏం చెప్పాడంటే శాస్త్రము, అద్దం ఎట్లా ఉంటే ఆ అద్దం మీద పడ్డ బొమ్మలు అట్లుంటాయిరా. అద్దాల్లో కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్ అని ఉంటాయి కదా. కుంభాకార కటకము, పుటాకార కటకం అని చిన్నప్పుడు మాకు ఎప్పుడో 7th క్లాస్లోనో 6th క్లాస్లోనో చెప్పారు. దాని మీద పడ్డ, అద్దం మీద పడ్డ బొమ్మ ఈ రకంగా ఉంటుంది. మనం సర్కస్లోకి వెళతాం చూడండి, సర్కస్లో కాదు ఎగ్జిబిషన్కి వెళితే మనమే ఇంత లావు కనపడతాం, మనమే సన్నగా పొడుగ్గా ఉంటాం, మనమే ఇట్లా మొహాలు పెట్టుకుని ఇట్లా కనపడతాం. ఇవన్నీ ఏమిటా? అద్దం. మనం మారలే. పరమాత్మ ఇట్లా స్టోరీస్ రాసి, రకరకాల కథలు రాసి మనకి కదా, ఒక్కొక్క అద్దంలో ఒక్కొక్క రకంగా ఉన్నది. ఒకడికి ఏదైనా అటువంటి ప్రాబ్లం వస్తే, ఒరే అది ఏం పెద్ద ప్రాబ్లం కాదురా అని వీడంటాడు. వాడికి అది చాలా సివియర్ ప్రాబ్లం. ఎందుకని వాడికి అది సివియరు, వీడికి సివియర్ కాకపోవడం? వాడి అద్దంలో అట్లా పడింది బొమ్మ. నీకేం తెలుస్తురా నేను నా సంగతి. ఎందుకట్లా వచ్చిందంటే, ఈ ప్రపంచం అంతా త్రిగుణాత్మకమైంది, 3 గుణాలతో తయారైంది. ఈ 3 గుణాలు వేరియస్ కాంబినేషన్స్తో, ఎందుకంటే కొంత సత్వాధిక, కొంత సత్వం ఎక్కువగా ఉండి, రజస్సు తక్కువగా ఉండి కదా, తమస్సు ఇంకా తక్కువగా ఉండి, అటువంటి వాళ్ళు ఒక రకమైన మనుషులుగా పుడతారు. ఏమ్మా కదా, సత్వాధికంగా ఉండేటువంటి వాడిని చాలా వరకు బ్రాహ్మణుడు అంటారు. సత్వం వాడికి ఎక్కువగా ఉంటుంది, వాడి మనస్సులో గబుక్కునట్లా రాదు. అందుకే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః, గుణాలను బట్టి వాడి కర్మని మారుస్తున్నాడు. వాడి అద్దం అలాంటిది. వాడి అద్దానికి అంటించిన పాదరసం దానికి తగ్గట్టుగా ఉంటుంది. అద్దం అట్లాంటిది అసలు. అందుకని రజస్సు ఎక్కువగా ఉండి, సత్వం కొంచెం తక్కువగా ఉండి, తమస్సు అసలు లేకుండా ఉంటే వాడు క్షత్రియుడు. తమస్సు కొద్దిగా ఉంటుందేమో కానీ మెజారిటీ ఉండదు. అందుకని వాడికి వెంటనే కోపం వస్తుంది. ఎందుకంటే క్షత్రియుడుగా వాడు ఉండాలి అంటే వాడికి ఖచ్చితంగా రజస్సు కావాలి. అట్లా ఆ గుణాలతో తమస్సు కొంత ఎక్కువగా ఉండి, రజస్సు సత్వము వాటి క్వాలిటీస్ కొంచెం తక్కువగా ఉంటే వాడు వైశ్యుడు అవుతాడు. తమస్సే అధికంగా ఉంటే వాడు శూద్రుడు అవుతాడు. ఇట్లా రకరకాలుగా మొత్తం 3 గుణాలే. 3 గుణాలు వేరియస్ కాంబినేషన్స్తో రకరకాలైనటువంటి మనుషులు పుట్టుకొస్తున్నారు. అందరి అద్దాలు ఒకలాగా లేవు. అద్దం ఉంది కానీ ఆ అద్దం ఒకలాగా లేదు. ఏమ్మా
సత్వరజస్తమో గుణాలు మన మనోదర్పణం మీద పడి మనలను మంచివారుగా చెడ్డవారుగా చూపిస్తున్నాయి. అందుకే శాపాన్ని మార్చరా అంటే నిండు మనంబు నవ్య నవనీత సమానము. నిండు మనంబు నవ్య నవనీతం అంటే కొత్తగా తీసిన వెన్న. పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు. బ్రాహ్మణుడు ఎట్లా ఉంటాడో చెప్పాడు. నిండు మనంబు నవ్య నవనీత సమానం. వాళ్ళ మనస్సు చాలా నవనీతంలాగా ఉంటుందిట. పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము, మాట చాలా కఠినంగా ఉంటుందిట. ఏమ్మా జగన్నుత విప్రులయందు నిక్కమీ రెండును రాజులందు విపరీతము. రాజుల్లో ఏముంటుంది? పలుకు చాలా సున్నితంగా ఉంటుందట. మనస్సు వాళ్ళకి మనస్సు నవనీతం కాదు, వాళ్ళకి నిండు మనంబు నవ్య నవనీత సమానము పలుకు దారుణాఖండ శత్రుతుల్యము జగన్నుత విప్రయందు. నిక్కమీ రెండును రాజులందు విపరీతము, దానికి ఆపోజిట్లు ఉంటాయి. అందుకని విప్రుడోపు ఓపండతి శాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రంబరించగను. ఒకవేళ శాపం పెట్టినా కూడా విప్రుడు దాన్ని నివారణ చేయగలడు, కానీ రాజు దాన్ని నివారణ చెయ్యలేడు. చెప్పి పంపిస్తాడు వాడిని. శృంగి వాడి మీదకి పామును వేసేస్తాడు కదా, వాళ్ళ తండ్రి శమీక మహాముని మీదకి ఆ పాముని వేసేసిపోతాడు. కోపం వచ్చి రాజు, కోపం వచ్చి కాదులే, వాడు కూడా కలి ప్రవేశించి ఉంటాడు వాడి లోపల, వాడు వేస్తాడు ఆ పాము. వాడు మా తండ్రి మీద ఎవడో చచ్చిపోయిన పాముని వేశాడు, ఈ పాము 7 రోజుల లోపల ఆ రాజును వెళ్ళి కాటు వేసి వాడిని చంపేయాలని వీడు శాపం పెట్టేస్తాడు. ఎవరు? ఆ కొడుకు శాపం పెడతాడు. వీడు బ్రాహ్మణుడు. ఎవడు? ఈ తపస్సు చేసేవాడు బ్రాహ్మణుడు. ఇది వాసన వస్తుందిరా. ఈ తండ్రి లేస్తాడు, ఆ పాము జరజరా జారిపోతుంటే తండ్రి నిద్రలేస్తాడు. తపస్సు చేస్తున్న వాళ్ళు లేస్తాడు. ఏమిట్రా ఇదంటే ఇది సంగతి అని చెప్తాడు. ఒరే చాలా తప్పు చేశావు, నువ్వు ఆ శాపాన్ని క్రమరించవచ్చు, మార్చచ్చు, నీకు శక్తి ఉంది, నువ్వు బ్రాహ్మణుడివి, రాజు చెయ్యలేడా పని, నువ్వు వెళ్ళి వాడికి చెప్పమంటాడు. వాడికి నేను మార్చనంటాడు, శాపం పెట్టేశాడు కదా. అప్పుడు వెళ్ళి వాడికి చెప్పు అంటాడు. అందుకు వెళ్ళి చెప్తాడు, నువ్వు 7 రోజుల్లో వస్తావు, నేను శాపం పెట్టేశాను నీకు అని. ఎవడైనా చెప్పగలడా? ఆ రాజు చంపేస్తాడు అని భయపడ్డా, వీడికి భయం లేదు. నిక్కమీ రెండును రాజులందు విపరీతము. వాడికి మనస్సు నవ్య నవనీత సమానము, పలుకు కష్టము. వీడికి పలుకు నవనీత సమానము, మనస్సు చాలా కఠినం. ఎవడికి? రాజుకి. గుణాలతో అట్లా రకరకాలు కాంబినేషన్స్తో మన బుద్ధి దర్పణం మారుతుంటుంది. ఎవడి బుద్ధి దర్పణం ఎట్లా ఉంటే వాడికి అటువంటి ఆలోచనలు వస్తుంటాయి. మన అందరికీ ఒకలాంటి బుద్ధి లేదు కదా. మనం పెరిగిన వాతావరణం, మనం తింటున్న ఆహారం, ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. అందుకని దాన్ని కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్తో పోల్చారు. దానివల్లే మనం కొంతమంది మంచివాళ్ళుగా, కొంతమంది చెడ్డవాళ్ళుగా ఉంటాం. భగవంతుడి దృష్టిలో మంచి చెడు లేవు. మనకు కష్టం వచ్చింది, సుఖం వచ్చింది అనుకుంటున్నావు. దేనివల్ల నువ్వు అనుకున్న దానివి నీకు జరగకపోతే నీకు అది కష్టం, అంతే కదా. నువ్వు అనుకున్నది అయిపోతే నీకు అది సుఖం. నువ్వేది అనుకుంటే అది అయిపోవాలి. నువ్వు అనుకున్నది అయిపోయిందిరా, ఆల్రెడీ నువ్వు మనిషి అవ్వాలని కూడా అయినావు, మళ్ళీ కొత్త అనుకుంటున్నావు ఇక్కడికి వచ్చిన తర్వాత. అదే కదా ప్రారంధం. ప్రారంధం నువ్వు అనుకున్నదే కదా. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకో రకంగా అవ్వాలంటే అది ఆగామే అవుతుంది. వచ్చే జన్మకి ఇస్తా లేరా నాయన, నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తా, ఏం నష్టం లేదు, కోరుకో. ఇవన్నీ మంచి చెడు అని అంటున్నామే, ఇవన్నీ ఆభాసలో జరిగే విన్యాసాలు. ఇది సత్యం కాదు. ఇందాక నుంచి చెప్తున్నాడు కదా, నాదితో కలిసిన నేను చేసే వికృత చేష్టలు, నాదితో చేరి అదే తాదాత్మ్య దోషం. నాదిని నేననుకుంటున్నా కదా, నేను వేరే ఉన్నా, నాది నేను కాదు.
నేను నాది విడివిడిగా లేము. మళ్ళీ నా దగ్గరే ఉంది. అక్కడ ఎవడరా ఒకడు కూర్చున్నాడా అంటే అక్కడ ఒక్కడే కూర్చున్నాడు అంటారు. ఎందుకంటే రెండోవాడు మీకు కనపడ్డు. మనలోనే ఒక మామూలు కథల్లో కూడా చెబుతారు కదరా, వాడు మనిషిలాగా కనపడతారు కానీ వాడు రాక్షసుడురా అంటాడు. వాడు రాక్షసుడా మనిషా? వాడి లోపల రాక్షసుడున్నాడు, పైకి వాడు అది అది ఎదుటి వాడికి అనుకూలంగా ఉంటే నువ్వు మంచివాడివి, ప్రతికూలంగా ఉంటే నువ్వు చెడ్డవాడివి. ఆభాసలో మంచి చెడులున్నాయి కానీ వస్తువులో లేవు. వస్తువు వాస్తవం. అందుకే శాస్త్రం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నది. ఆభాస దృష్టిని వీడితే పశ్యేత్ బ్రహ్మమయం జగత్. నీకు ఆభాస దృష్టి గనక పోతే పశ్యేత్ బ్రహ్మమయం, మొత్తం పరమాత్మ నీకు దర్శనమిస్తాడు. పరమాత్మ దర్శనమిస్తాడంటే శంఖచక్రాలు పట్టుకొని వస్తాడా? మరి ఎవరు దర్శనమిస్తారు? ఇదంతా సచ్చిత్తులుగా నీకు కనపడుతుంది. అది పరమాత్మ దర్శనమిస్తాడంటే వాడెవడో పీతాంబరధారి కదా, వాడు రాడు. నాకు కనపడలేదే అని మళ్ళీ మీరు వాడిని కొట్లాడవకండి. మీరేమో అంతటా ఉన్నాడన్నారు, నాకైతే వాడు కనపడలే. హిరణ్యకశిపుడికి కనపడ్డు. ఎందుకని? హిరణ్యకశిపుడు ఎందుకు కనపడలేదు చెప్పండి? నిత్యం హరినామ స్మరణే చేస్తాడు వాడు. హిరణ్యకశిపుడు పరమాత్మని సచ్చిత్తులుగా చూడలే, వాడు విష్ణువుగా చూశాడు. విష్ణువుగా ఎట్లా అంటే నా తమ్ముణ్ణి చంపినవాడు వాడెక్కడో దాక్కున్నాడు, వాడు కనపడితే చంపాలి అని చూశాడు. అందుకని వాడి రూపం స్తంభంలో కనపడింది. అర్థమైందా? వాడు కనపడాలి అనే ప్రహ్లాదుని కొట్టాడో తిట్టాడో, నీళ్ళలో వేశాడు, నిప్పులో పారేశాడు. మరి నిప్పులో నీళ్ళల్లో వేస్తే మనకు సినిమా వాడు విష్ణువు వచ్చి ఇట్లా పట్టుకున్నట్టు చూపించాడు కానీ విష్ణువు కాదు. నీళ్ళల్లో కూడా సచ్చిత్తులే ఉన్నాయి, నిప్పులో కూడా సచ్చిత్తులే ఉన్నాయి. అందుకని ప్రహ్లాదుడు బతికెళ్ళి అది నిప్పులో వేసిన వాడు ఎట్లా బతుకుతాడే? ప్రహ్లాదుడు తాను సచ్చిత్తులనే అనుకున్నాడు. ఏ సచ్చిత్తుల్లో కలిపినా మళ్ళీ వాడు బయటకు వస్తున్నాడు. అది మనకి సినిమాలో అయితే ఏం చూపిస్తాడు? విష్ణు వచ్చి పట్టుకుంటాడు, కొండ మీద పడించాడు, దొర్లించగానే రెండు చేతులు పెట్టి లక్ష్మీదేవి కూడా వస్తుంది పక్కన. పాపం, ఎందుకంటే పాపం ఆయన కుక్కడికి చేత కాదు, బరువు పట్టుకోలేడు. ఈమె కూడా కాస్త కలిసి పట్టుకుంటే మేము కొంచెం హెల్ప్ చేద్దామని వస్తుంది. అసలు పట్టుకున్నదే అమ్మే. అయ్యగారు పట్టుకోరు, ఆయన అల్యూమినియం ఫాయిల్లో కూర్చుండేవాడు, వాడేమొస్తాడురా? అమ్మే ఈ రూపాలు ధరించిందే. అందుకే భిన్నా ప్రకృతి రసధ, ఈ 8 రకాలైన ప్రకృతిగా కనపడిందే అమ్మనే. త్రిగుణాత్మకమైన మాయ. అందుకే మాయ అన్నారు ఆమెను. మాయ అని ఎందుకన్నారంటే ఆమెగా కనిపించకుండా ప్రకృతిగా కనిపించింది. అది ఇంకా ఆమె ఎక్కడ ప్రకృతి బొమ్మలు తయారు చేస్తే ఆ బొమ్మలన్నిటికీ ప్రాణం పోసుకుంటూ అయ్యగారు కూర్చోవాలి, ఉండాలి కదా. అందుకని తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అన్నారు ఆయన. స్వాధీన వల్లభ, శివ స్వాధీన వల్లభ ఆమె పేరు. హస్బెండ్ని ఇట్లా గుప్పిట్లో పెట్టుకుంది, ఇట్లా గ్రిప్లో. పో, ఎక్కడ పోతావు, నేను ఎక్కడ తయారు చేస్తా అందులో దూరు కదా. చూడండిరా, అమ్మవారి శక్తి చూడండిరా. ఆమె మామూలు ఆమె కాదురా. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆభాస దృష్టి వీడితే పశ్యేత్ బ్రహ్మమయం జగత్. అనుభవంలో నీకు జగత్తు కనిపించిన, అనుభవంలో జగత్తు లేకుండా పోదు, ఉంటుంది కదా. అనుభవంలో రాముడు కనిపిస్తాడు, అరుణ్ గోవిల్ కనిపించాడు. అది కానీ అరుణ్ గోవిల్గాను చూస్తున్నది రాముణ్ణే. జగత్తు కనిపించిన విచారణ చేసి దాన్ని మెటల్ డిటెక్టర్తో కనుక్కొని పోగొట్టుకో. మెటల్ డిటెక్టర్ ఉంది నీకు, నీ దగ్గర. ఏమిటా మెటల్ డిటెక్టర్ ఏం చేస్తుంది? నాకు కనపడుతున్నది నాదా నేనా? నాది కనపడుతున్నది, నేను కనపట్టలేదు.
అక్కడ నిజంగా ఉన్నది నేనా నాదే? నేనైతే నేను నేను ఒకటి, నాదైతే నాది నాది వేరు. వాణ్ణి నేను వేరుగా చూస్తున్నానంటే నేను నాదిని చూస్తున్నా. నేను నాదైపోయి నాదిని చూస్తున్నా. నేను నేనైపోయి నేను చూస్తే ముందు నకిలీ నేనులిద్దరం ఒకటి అవుతాం. ఎట్లా అవుతాను చెప్పండి? నకిలీ నేను, నకిలీ అరుణ్ గోవిల్ రాముడు అయినాడు. ఇప్పుడు రాముడు నకిలీ, దీపిక సీత అయింది, సీత నకిలీ. కాబట్టి నకిలీ రాముడు నకిలీ సీత పెళ్లి చేసుకోవచ్చు, నాకేం నష్టం లేదు. అవునా కదా? నేను అరుణ్ గోవిల్ అయ్యి ఆ నకిలీ సీతను పెళ్లి చేసుకుంటా అంటే ఒప్పుకోరు. ఇప్పుడు అర్థమవుతోందా? అట్లా నాకు కనపడేదంతా నాదులే కనపడతాయి. నేను నాదిగా ఉండి ఆ నాదిని చూస్తే నాకు డిఫరెన్స్ కనపడుతుంది. నా నాది వేరు, వాడి నాది వేరు. నా గుణాలు వేరు, వాడి గుణాలు వేరు. నా హ్యాబిట్స్ వేరు, వాడి హ్యాబిట్స్ వేరు. నా ఫుడ్ హ్యాబిట్స్ వేరు, వాడి ఫుడ్ హ్యాబిట్స్ వేరు. కానీ నేను నేనుగా అయిపోతే నేనంటే నకిలీ నేను, ఒరిజినల్ నేను వద్దులే ఇప్పుడే. నేను నకిలీ నేనైపోతే వాడు కూడా ఒక నకిలీ నేనే కదా, వాళ్ళు కూడా నకిలీ నేను ఉందని నాకు తెలుసు కదా కదా. ఆ నేను నేనేను రెండు నేనులు నకిలీలే. ఒరే వాడు నాటకం వేస్తున్నాడు, నేను నాటకం వేస్తున్నానని తెలిస్తే వాడిలో నీకు దోషం కనిపించదు. అర్థమైందా? తద్వారా నీకు లాభం. ప్రపంచాన్ని అట్లా చూసుకో. అందుకే దృష్టి జ్ఞానమయీం కృత్వా, నువ్వు చేసుకో, నీ జ్ఞానమయం చేసుకొని నిన్ను నువ్వు. అప్పుడు పశ్యేత్ బ్రహ్మమయం జగత్. ఎప్పుడైతే నీకు ఆ డిఫరెన్సెస్ పోతాయో అప్పుడు నువ్వు ఒరిజినల్లోకి వెళ్ళడానికి నీకు అవకాశం వస్తుంది. నువ్వు ఒరిజినల్లోకి వెళితే అక్కడ కూడా ఒరిజినలే ఉంది. ఎందుకంటే అక్కడ ఇక్కడ కాదు, ఇక్కడ కూడా ఉంది. అర్థమైందా? అది పాఠం అయిపోయిందరా. రేపు 76వ ప్రశ్న, 4 మహావాక్యాలు. ఈ సిద్ధాంతాన్ని 4 మహావాక్యాలతో ఎట్లా తెలుసుకోవాలో చెప్తాడు రేపు. ఓం తత్సత్. స్వస్తి ప్రయాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.